హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజ్జి హోమ్ మేడ్. ఇవాళ మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను 6 నుంచి 8 బెండకాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 కప్పు వరకు చింతపండుని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు, అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను. ఒక టొమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్రని, 1 స్పూన్ వరకు ఆవాలని తీసుకున్నాను. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ శనగపప్పుని, 1 స్పూన్ మినపప్పుని కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి. మినపప్పు శనగపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని కూడా తీసుకొని ఇలాగే ఆయిల్లో వేయించుకుంటున్నాను. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, కరివేపాకుని, పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసి వేయించుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఫస్ట్ నుంచి వీడియోస్ అన్నీ ఒకసారి చూసి మీకు ఎలాగ అనిపించాయో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఇందులో నేను టొమాటో ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వేయించుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. మీరు ఈ రెసిపీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపుని వేసాను. ఇందులో నేను 1.5 స్పూన్ వరకు సాల్ట్ని వేసానండి. మీరు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో నేను 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసాను. ఆ తర్వాత మిర్చి పౌడర్ని కూడా వేసానండి, రెడ్ చిల్లీ పౌడర్ని, అది 1.5 స్పూన్ వరకు వేసాను. మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇది వేసిన తర్వాత మసాలా పౌడర్స్ అన్నీ ఇలా బెండకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని 2 నిమిషాల వరకు చింతపండు రసం పట్టే వరకు ఉడికించుకోవాలండి. ఇందులో నేను ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత 2 నిమిషాలు మీరు ఉడికించుకోండి. అది ఉడికే వరకు మనం ఒక బౌల్లో 2 స్పూన్ల వరకు శనగపిండిని తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం ఉండలు లేకుండా మొత్తం శనగపిండి అనేది వాటర్లో కలిసే వరకు కలుపుకోవాలి. మనము ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి బెండకాయ పులుసు అనేది నీళ్ళలాగా కాకుండా కొంచెం చిక్కగా వస్తుందండి. అందుకని మనం ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న బెండకాయ పులుసులో ఇది వేసుకోవాలండి. ఇది చిక్కపడకుండా మనం 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలి. మరి చిక్కగా ఉంటే కూడా టేస్ట్ బాగుండదండి, అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను 1 గ్లాస్ వరకు. చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత మీకు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇంతే అండి, అయిపోయింది. ఇప్పుడు నేను కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నాను. ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం వల్ల మీకు రెగ్యులర్గా నా రెసిపీస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూసి నా రెసిపీస్ అనేవి మీకు ఎలా అనిపించాయో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిన్నటితో మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యిందండి. మీ సపోర్ట్ ఉండడం వల్లే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. ఫ్యూచర్లో కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్.